ఒక చిన్న పుస్తకం కేవలం కొన్ని పేజీలే ఉంటాయి కాని 100 సంవత్సరాలుగా లక్షల మంది జీవితాలను మార్చేసింది. ఇంతకీ ఆ పుస్తకంలో ఏముంది? ఈరోజు మనం జేమ్స్ ఎలన్ రాసిన యాజ్ ఎ మ్యాన్ థింకెత్ లోని ఆ రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం. ఇది మన జీవితాన్ని మార్చే శక్తి ఉన్న ఒక సింపుల్ ఐడియా గురించి. సరే, ఇక లోపలికి వెళ్ళిపోదాలా? చూడండి, మనలో చాలామంది ఏమనుకుంటాం, లైఫ్లో ఏదైనా తేడా వస్తే వెంటనే అయ్యో నా అదృష్టం బాగోలేదు, నా బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటాం కదా. కానీ అసలు నిజం అది కాదంటోంది ఈ పుస్తకం. మన జీవితాన్ని శాసించేది అదృష్టం కాదు, మన పరిస్థితులు అసలే కాదు, అదొక్కటే. అదేంటో తెలుసా? మన ఆలోచన. అవును, మీరు విన్నది కరెక్టే. మన జీవితం ఖచ్చితంగా మనం ఎలా ఆలోచిస్తామో అచ్చం అలాగే ఉంటుంది. ఇదే ఈ పుస్తకం యొక్క మూలసూత్రం. వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, అంతేనా అని కూడా అనిపించొచ్చు. కానీ ఒక్కసారి లోతుగా ఆలోచిస్తే దీని పవర్ ఏంటో అర్థమవుతుంది. సింపుల్గా చెప్పాలంటే, ఈరోజు మనం ఎక్కడ ఉన్నామో అది మనం నిన్న చేసిన ఆలోచనల ఫలితమే. సరే, ఇంతకీ ఈ ఐడియా ఎలా పనిచేస్తోంది? దీని అర్థం చేసుకోవడానికి రచయిత ఒక అద్భుతమైన పోలిక వాడారు. అదే, మన మనస్సే ఒక తోట. ఊహించుకోండి, మన మైండ్ ఒక ఖాళీ తోటలాంటిది. ఆ తోటలో అందమైన పూల మొక్కలు పెంచాలా, లేక పనికిరాని పిచ్చి మొక్కలతో నింపేయాలా? ఆ చాయిస్ పూర్తిగా మనదే. ఈ తోట వ్యవహారం ఎలా ఉంటుందంటే చాలా సింపుల్. స్టెప్ 1, మనం చేసే ప్రతి ఆలోచన ఒక విత్తనం లాంటిది. స్టెప్ 2, ఆ ఆలోచనల బేసిస్ మీద మనం చేసే పనులే ఆ విత్తనం నుండి పెరిగే మొక్కలు. ఇక ఫైనల్గా స్టెప్ 3, మనకొచ్చే రిజల్ట్స్ అవే ఆ మొక్కకు కాసే పండ్లు. అంటే పాజిటివ్ ఆలోచనలనే విత్తనాలు వేశామనుకోండి, సక్సెస్ అని తియ్యని పండ్లొస్తాయి. అదే నెగిటివ్ ఆలోచనలు, భయాలు నాటామనుకోండి, ఫెయిల్యూ అనే చేదు పండ్లే మిగులుతాయి. అంతా మన చేతుల్లోనే ఉంది. ఈ పుస్తకంలో ఒక పవర్ఫుల్ వాక్యముంది. ఒక మనిషి తన హృదయంలో ఎలా ఆలోచిస్తాడో అతడు అలాగే ఉంటాడు. ఎంత నిజం కదా! మనల్ని తయారు చేసేది మన ఆలోచనలే. మన క్యారెక్టర్, మన సక్సెస్, మన ఫెయిల్యూర్ అన్నీ మన మనసులోనే మొదలవుతాయి. బయట మనకు కనిపించే ప్రపంచమంతా మన లోపల ఉన్న ప్రపంచానికి ఒక అద్దంలాంటిది, అంతే. సరే, థీరీ బావుంది. కానీ ప్రాక్టికల్గా మన మనస్సు అనే తోటను ఎలా సాగు చేయాలి? ఆ పిచ్చి మొక్కల్ని తీసేసి మంచి మొక్కల్ని ఎలా పెంచాలి? దానికోసమే ఈ పుస్తకం మనకు 6 సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ సూత్రాలనిస్తుంది. వీటిని ఫాలో అయితే మన లైఫ్కి మనమే డిజైనర్లమవ్వచ్చు. చూద్దామా? మొదటి సూత్రం: ఆలోచనలే మన క్యారెక్టర్ను డిజైన్ చేస్తాయి. ఒక్కసారి ఆలోచించండి, ఒక వ్యక్తి పదే పదే తనలో తాను అయ్యో ఇది నా వల్ల కాదు, నేను వేస్ట్ అని అనుకుంటూ ఉంటే ఏమవుతుంది? కొన్ని రోజులకి నిజంగానే వాళ్ల ప్రవర్తనలో ఆ నమ్మకం కనిపిస్తుంది. వాళ్లు ఏ పని మొదలుపెట్టినా ఆ భయంతోనే మొదలుపెడతారు. చివరికి వాళ్లు ఏదైతే బలంగా నమ్మారో అదే వాళ్ల రియాలిటీగా మారిపోతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? చాలా చాలా సింపుల్. మనం చేయాల్సిందొక్కటే, మనతో మనం ఎలా మాట్లాడుకుంటున్నామో గమనించాలి. ఆ సెల్ఫ్ టాక్ ఎలా ఉంది? నెగటివ్గా ఉంటే దాన్ని వెంటనే పాజిటివ్గా మార్చాలి. ఇదే మొదటి స్టెప్. ఇక రెండో సూత్రం: మనం దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తామో చివరికి అదే అవుతాం. ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం, రోజంతా మన మైండ్లో ఎక్కువగా ఏ థాట్స్ రన్ అవుతున్నాయి? సక్సెస్ గురించా, ఫెయిల్యూర్ గురించా, లేక ఏదో తెలియని భయం గురించా? ఎందుకంటే ఏ ఆలోచన అయితే డామినేట్ చేస్తుందో మన జీవితం కూడా అటువైపే వెళ్తుంది. గ్రేట్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు గ్రౌండ్లో గెలవకముందే వాళ్ల మైండ్లో 100 సార్లు గెలిచేస్తారు. గేమంతా అక్కడే మొదలవుతుంది. మరి సో మనం ఇక్కడ చేయాల్సిన యాక్షన్ ఏంటి? మన డామినెంట్ థాట్స్ ఏంటో ట్రాక్ చెయ్యాలి. రోజూ మనసులోకి ఏమొస్తున్నాయో జస్ట్ గమనించాలి. కావాలంటే ఒక చిన్న నోట్బుక్లో రాసుకోవచ్చు. మన గురించి మనకు తెలియడమే మార్పుకు ఫస్ట్ స్టెప్. మూడోది, ఇది చాలామందికి నచ్చకపోవచ్చు, కాని చాలా నిజం. పరిస్థితులు మనల్ని తయారు చెయ్యవు, అవి మన అసలు స్వరూపాన్ని బయటపెడతాయి. మనం ఫెయిల్ అయినప్పుడు టైం బాగోలేదు, అవకాశాలు రాలేదు అని బ్లేమ్ చేయడం చాలా ఈజీ. కాని నిజమేంటంటే, ఒక పెద్ద తుఫానొచ్చినప్పుడు బలంగా ఉన్న చెట్టు తట్టుకుని నిలబడుతుంది, బలహీనంగా ఉన్న చెట్టు కూలిపోతుంది. కష్టాలు కూడా ఒక తుఫాన్లాంటివే. అవి మన లోపల ఎంత బలముందో టెస్ట్ చేస్తాయంతే. కాబట్టి మన ముందు 2 ఆప్షన్లుంటాయి. వచ్చిన సమస్యను చూసి అయ్యో ప్రాబ్లం వచ్చింది అని ఒక సాకుగా వాడుకోవడమా, లేదా ఓకే ఈ ప్రాబ్లం నాకు ఏం నేర్పడానికొచ్చింది అని ఒక టీచర్లా చూడటమా? చాయిస్ మనదే. ప్రతి సమస్య ఒక ఎక్స్క్యూజ్ కాదు, అదొక లెసన్.
4వ సూత్రం, కలలు ప్లస్ సరైన ఆలోచన విజయం. మనందరికీ పెద్ద పెద్ద కలలుంటాయి, కానీ కేవలం కలలు కంటే సరిపోదు గదా. ఆ కలలకు సరైన ఆలోచనలు జతచేయాలి. ఆ ఆలోచనలను సరైన యాక్షన్గా మార్చాలి. సరైన ఆలోచనలు సరైన పనులకు దారితీస్తాయి. సరైన పనులు సరైన ఫలితాలనిస్తాయి. ఇదే సక్సెస్ ఫార్ములా. సింపుల్. మరి దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలి? చాలా ఈజీ. ఒక పేపర్ తీసుకోండి. దానిమీద మీకు కావాల్సిన ఒక గోల్ రాయండి. తర్వాత ఆ గోల్కి సంబంధించి ఈరోజు మీరు చేయగలిగే ఒకే ఒక చిన్న పని ఏంటో రాయండి. అంతే. ఆ పనిని కంప్లీట్ చేయండి. చిన్న చిన్న అడుగులే పెద్ద విజయానికి దారి. 5వ సూత్రం, ఆత్మనియంత్రణే అసలైన శక్తి. మనల్ని కంట్రోల్ చేసేవి ఏంటి? కోపం, అసూయ, భయం, ఇలాంటి నెగటివ్ ఎమోషన్స్. కాని ఇవన్నీ ఎక్కడినుంచి పుడతాయి? మన కంట్రోల్లో లేని ఆలోచనల నుండే. ఎవరైతే తమ మైండ్ని శాంతంగా ఉంచుకుని తమ ఆలోచనల్ని, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలరో వాళ్లే రియల్ పవర్ఫుల్ పీపుల్. ప్రపంచాన్ని జయించడం కన్నా మనసును జయించడమే అసలైన గెలుపు. దీన్ని సాధించటానికి ఒక సూపర్ టెక్నిక్ ఉంది. ఏదైనా జరగ్గానే వెంటనే రియాక్ట్ అవ్వొద్దు. జస్ట్ ఒక్క సెకండ్ పాజ్ తీసుకోండి. ఊపిరి పీల్చుకోండి. ఆ ఒక్క క్షణం గ్యాప్ మన రియాక్షన్కి, రెస్పాన్స్కి మధ్యున్న తేడాని చూపిస్తుంది. ఈ చిన్న అలవాటు మన జీవితంలో చాలా పెద్ద మార్పును తీసుకొస్తుంది. ఇక 6వది, చివరి, ఇంకా చెప్పాలంటే అన్నింటికన్నా ముఖ్యమైన సూత్రం, మనసే విజయానికి మాస్టర్ కీ. మనం లైఫ్లో ఏం కోరుకున్నా సరే, డబ్బు, ఆరోగ్యం, మంచి రిలేషన్షిప్స్ ఏదైనా కానివ్వండి, వాటన్నింటికీ తాళం చెవి మన మైండ్లోనే ఉంది. పేద ఆలోచనలు పేదరికాన్ని తెచ్చిపెడతాయి. సంపన్నమైన ఆలోచనలు సంపదను తెచ్చిపెడతాయి. ఇది డబ్బు గురించి మాత్రమే కాదు, జీవితంలో ప్రతి ఏరియాకు వర్తిస్తుంది. మరి మన ఆలోచనలను రిచ్గా ఎలా మార్చుకోవాలి? సింపుల్. ప్రతిరోజూ కేవలం కొన్ని నిమిషాలు సైలెంట్గా మనకోసం మనం కేటాయించుకోవాలి. ప్రశాంతంగా కూర్చొని మన మైండ్లోకి ఏ ఆలోచనలు వస్తున్నాయో జస్ట్ గమనించాలి. వాటిని జడ్జి చెయ్యొద్దు, జస్ట్ చూడాలి. ఈ చిన్న అలవాటే మన జీవితంలో ఒక అద్భుతమైన మార్పుకు పునాది వేస్తుంది. ఇప్పుడు ఈ పుస్తకంలోనేక గోల్డెన్ కోట్ చూద్దాం. మనుషులు తాము కోరుకున్నదాన్ని ఆకర్షించరు, కాని వారు ఎలా ఉన్నారో దానినే ఆకర్షిస్తారు. ఒక క్షణం దీని గురించి ఆలోచించండి. దీని అర్థమేంటంటే, మనం కోరుకున్నది మన దగ్గరికి రాదు. మనం ఎలాంటి వాళ్లమో అలాంటిదే మన జీవితంలోకి వస్తుంది. మనం ఆకర్షించేది మన కోరికలను కాదు, మన క్యారెక్టర్ని. సో మనం మారితే మన ప్రపంచం ఆటోమేటిక్గా మారిపోతుంది. సరే, ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నదంతా ఒకసారి చూద్దాం. జీవితాన్ని మార్చుకోవాలనుందా? సింపుల్. ముందు ఆలోచనను మార్చండి. తలరాతను మీరే రాసుకోవాలని ఉందా? అయితే ప్రతిరోజూ చేసే ఆలోచనలను వెరుగుపరుచుకోండి. చివరిగా ఈ పుస్తకం మనందరికీ ఇచ్చే ఒకే ఒక గొప్ప సందేశమేంటంటే, మన జీవితానికి మనమే శిల్పులం. దాన్ని ఎలా చెక్కాలనేది మన చేతుల్లోనే, ఇంకా చెప్పాలంటే మన ఆలోచనల్లోనే ఉంది. గుర్తుంచుకోండి, మనం ఈ జీవితంలో కేవలం ప్రయాణికులం కాదు, మనమే మన జీవితానికి ఆర్కిటెక్టులం.